దేవాది దేవుడు ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. అయితే 2025 సంవత్సరంలో నువ్వు ఏదైతే కోరుకున్నావో, నువ్వేదైతే తలంచావో, ఏదైతే ఆశించావో, ఏదైతే నువ్వు ఇష్టపడ్డావో, దేవునికి ఇష్టమైనటువంటి కార్యములను ఏదైతే నువ్వు కోరుకున్నావో, దేవుడు అది ఖచ్చితంగా నీ పట్ల దేవుడు నెరవేర్చునుగాక. బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. నువ్వు ఏదైతే కోరుకున్నావు, నిజంగా మనము కోరుకోవలసినది దేవునికి ఇష్టమైనటువంటి వాటినే కోరుకోవాలి. అయిష్టమైనటువంటి వాటిని కోరుకోకూడదని బైబిల్ చెప్తున్నట్లుగా చూస్తున్నాం. చాలా మందికి కొన్ని కోరికలు ఉంటాయి. లోక సంబంధమైన కోరికలు ఉంటాయి, దైవ సంబంధమైన కోరికలు ఉంటాయి. బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, లోక సంబంధమైనటువంటి కోరికలను కోరుకుంటేనంట ఆ కోరికలు నెరవేర్చబడవని బైబిల్ చెప్తుంది. దైవ సంబంధమైనటువంటి కోరికలను కోరుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి నీకు హెచ్చరిస్తున్నట్లుగా బైబిల్ చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే నువ్వు తలంచావో, ఏది కోరుకున్నావో, నువ్వు కోరుకున్నటువంటి కోరిక దేవునికి ఇష్టమైన కోరికగా ఉండాలి, దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన కోరికగా ఉండాలని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తున్నట్లుగా చూస్తున్నాం. చాలా మందికి లోక సంబంధమైనటువంటి కోరికలు కలిగి ఉన్నటువంటి వారు ఎందరో ఉంటారు. కొంతమంది మనసులో ఏముంటదంటే పాపము చేయాలన్నటువంటి కోరిక ఉంటది. కొంతమంది మనసులో ఏముంటదంటే నిజముగా లోకములో ఎంజాయ్ చేయాలని కోరిక ఉంటది. కొంతమందికి సినిమా సీరియల్ చూడాలని కోరిక ఉంటది. కొంతమందికి ఇష్టానుసారముగా జీవించాలన్నటువంటి కోరిక ఉంటది. కొంతమందికి త్రాగాలన్నటువంటి కోరిక ఉంటది. కొంతమందికి నిజముగా వారి ఇష్టము వచ్చినట్లుగా జీవించాలన్నటువంటి కోరికలు, ఎన్నెన్నో కోరికలు ఉంటాయి. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నిజముగా దైవ సంబంధమైనటువంటి కోరికను కలిగి ఉండాలి. లోక సంబంధమైన కోరికలు ఇవన్నీ కోరుకున్నా కూడా అవి ఏమాత్రము కూడా నెరవేర్చబడవని బైబిల్ చెప్తున్నట్లుగా చూస్తున్నాం. అందుకే పరిశుద్ధ గ్రంథములో కూడా లోక సంబంధమైనటువంటి కోరికలు కలిగి జీవించిన వారు ఉన్నారని బైబిల్ చెప్తున్నట్లుగా చూస్తున్నాం. బైబిల్లో మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథ బైబిల్ ఉన్నటువంటి వారు యెషయా గ్రంథము 66వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందామా? నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒకడును లేకపోయెను. నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడును లేకపోయెను. నా దృష్టికి చెడ్డదైన దానిని చేసిరి. నాకిష్టము కానిది కోరుకొనిరి. కావున నేను వారిని మోసముతో ముంచుదును. బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, చాలా మంది లోకములో ఉన్నప్పుడు నా దగ్గరికి రమ్మని నేను పిలిచాను, కానీ మీరు రాలేకపోతున్నారు. నేను మీతో మాట్లాడినప్పుడు మీరు నా దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు. మిమ్మల్ని దర్శించినప్పుడు నా దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు. ఇదిగో మిమ్మల్ని వాక్యం ద్వారా దర్శించినప్పుడైనా, పాట ద్వారా దర్శించినప్పుడైనా, దేని ద్వారా దర్శించినప్పుడైనా, నేను పిలిచినప్పుడు మీరు నా దగ్గరికి రాలేకపోతున్నారు. నేను మీతో మాట్లాడినప్పుడు నా మాట మీరు లెక్క చేయట్లేదు. అయితే మీరు ఏ రీతిగా ఉన్నారో తెలుసా? మీకు ఇష్టమైన దానిని, మీకు ఇష్టమైనటువంటి త్రోవలోనే మీరు నడుస్తున్నారు. నాకు ఇష్టమైనటువంటి కోరికని మీరు కోరుకోలేదు. ఇదిగో నాకు చెడ్డనైన దానినే, నా దృష్టికి అసహ్యమైన దానినే మీరు కోరుకొని ఉన్నారు. కనుకనే నేను మిమ్మల్ని నాశనములో మోసముతో ముంచివేసి ఉన్నానని బైబిల్ చెప్తున్నట్లుగా చూస్తున్నాం. అందుకే దేవునికి ఇష్టమైన కోరిక మనము కోరుకోవాలి. దేవుని దృష్టికి ప్రీతికరమైనటువంటి కోరిక మనము కోరుకోవాలని బైబిల్ చెప్తున్నది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఏమి కోరుకున్నారంటే, దేవుని దృష్టికి ఇష్టము కాని దాన్ని కోరుకున్నారు.
కోరుకున్నారంట. దేవుని దృష్టికి ప్రీతికరమైనది కాగితాన్ని కోరుకున్నారని బైబిల్ చెప్తున్నట్లుగా చూస్తున్నాం. అందుకే నువ్వు ఎన్నో కోరికలు కోరి ఉంటావు, కానీ ఇష్టమైన కోరిక కలిగి నువ్వు కోరి ఉన్నావా? దేవునికి ఇష్టమైన కోరిక నువ్వు కోరుకున్నావా? లేకపోతే దేవునికి అయిష్టమైన కోరిక నువ్వు కోరుకున్నావా? ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు. బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, దేవునికి ఇష్టమైన కోరిక నువ్వు కోరితేనంట దేవుడు ఖచ్చితంగా అది నీ జీవితంలో నెరవేర్చి ఆ కార్యము సఫలము చేస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రభువా, నేను నీకు ఇష్టమైనటువంటి కోరిక నేను కోరుకుంటాను ప్రభువా, నీకు అయిష్టమైనటువంటి కోరిక నేను కోరుకోను. నీ దైవ చిత్తములో ఉన్న కోరికనే నాయుడులో మీరు నెరవేర్చమని నువ్వు ప్రార్థన చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అదే విధముగా కొందరు ఏమేమి కోరుకుంటారు? ఇర్మియా గ్రంథము, బైబిల్ ఉన్నటువంటి వారు ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనాన్ని చదవండి. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయే నిరపరాధుల రక్తము ఒలికించుటయందు నిలిచి ఉన్నవి. చాలండి. ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, కొంతమంది దేవునికి అయిష్టమైనటువంటి దానిని కోరుకుంటారంట, దేవుని దృష్టికి అసహ్యమైన వాటిని కోరుకుంటారని బైబిల్లో మనము చదువుకున్నాము. ఇక్కడ కూడా కొంతమందికి ఏ కోరికలు కలిగి ఉన్నాయంటే, అన్యాయముగా లాభము సంపాదించుకోవాలి, అనేకులను మోసము చేసి సంపాదించుకోవాలన్న కోరిక కలిగి ఉన్నారని బైబిల్ చెప్తున్నట్లుగా చూస్తున్నాం. అదే విధముగా నిరపరాధుల రక్తమును ఒలికించాలి, నిరపరాధులను చంపేసేయాలి అన్నటువంటి కోరిక కలిగి ఉన్నట్లుగా కూడా బైబిల్లో మనము చూస్తున్నాం. అందుకే నువ్వు అన్యాయముగా లాభము సంపాదించుకోవాలన్న కోరిక నీకున్నదా? అలాంటి కోరిక నువ్వు కలిగి ఉంటే దేవుడు ఆ కోరికను నెరవేర్చడని బైబిల్ చెప్తూ ఉన్నది. అదే విధముగా నిరపరాధుల రక్తమును ఒలికించి నీతిమంతులను చంపేయాలన్నటువంటి కోరిక నీకున్నదా? అలాంటి కోరిక నువ్వు కోరావంటే అలాంటి కోరిక నీ పట్ల నెరవేర్చబడదని బైబిల్ చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. బైబిల్ ఏమని చెప్తున్నదంటే, ఇదిగో నాకు ఇష్టమైన కోరికను నువ్వు కోరాలి, నా చిత్తములో ఉన్నటువంటి కోరికను నువ్వు అడగాలి, ఇదిగో నేను నీకు ఏది ఇవ్వాలనుకున్నానో అది మాత్రమే నా చిత్తమును నువ్వు గ్రహించి నా ఎదుట నువ్వు ఏ కోరిక కోరుతావో అది నిశ్చయముగా నీ ఎడల నేను నెరవేరుస్తాను. హల్లెలూయా. దేవునికి ఇష్టము కాని కోరిక నువ్వు కోరకూడదని బైబిల్ చెప్తున్నట్లుగా చూస్తున్నాం. అదే విధముగా హోషేయ గ్రంథము 12వ అధ్యాయము, బైబిల్ ఉన్నటువంటి వారు 7వ వచనాన్ని చదవండి. ఎఫ్రాయిము వారు కానానీయుల వర్తకుల వంటి వారై అన్యాయపు త్రాసును వాడుక చేసేదరు. బాధ పెట్టవలనన్న కోరిక వారికి కలదు. బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, ఎఫ్రాయిము వారైనటువంటి వారు ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో. ఈ ఎఫ్రాయిము వారు ఏమి కోరుకున్నారంటే, కానానీల వర్తకపు వారు అన్యాయమైనటువంటి త్రాసు చేత అన్యాయమైన వ్యాపారాలు చేసి ఇతరులను బాధ పెట్టేటువంటి కోరిక కానానీల వర్తకముల వారు కలిగి ఉన్నారంట. అదే ఎఫ్రాయిముల వారు కూడా ఏమనుకున్నారంటే, కానానీల వారు లాగానే మేము అన్యాయమైన త్రాసు చేత వ్యాపారము చేసి అనేకులను బాధ పెట్టాలన్నటువంటి కోరిక కలిగి ఉన్నారని బైబిల్ చెప్తున్నట్లుగా చూస్తున్నాం. నువ్వు ప్రభు నమ్ముకున్నటువంటి నీవు అన్యాయముగా లాభము సంపాదించాలన్నటువంటి కోరిక నీకు ఉండకూడదు. ప్రభు నమ్ముకున్నటువంటి నీవు నిరపరాధుల రక్తమును ఒలికించాలన్నటువంటి కోరిక కలిగి నీవు ఉండకూడదు. ఇతరులను బాధ పెట్టాలన్నటువంటి కోరిక నువ్వు కలిగి ఉండకూడదు. కానీ పరలోకమందున దేవుని సంతోష పెట్టే కోరిక నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. పరలోకమందున దేవునికి ఇష్టమైన కోరికనే నువ్వు కోరుకోవాలని బైబిల్ చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అందుకే నువ్వు దేవునికి ఇష్టమైన కోరిక కలిగి ఉన్నావా? లేకపోతే దేవుని ఎదుట అయిష్టమైన కోరికలు కలిగి నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉన్నావా? ఒకవేళ అయిష్టమైన కోరికలు నువ్వు కలిగి దేవుని అడిగితే దేవుడు నెరవేర్చడని బైబిల్ చెప్తున్నట్లుగా చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇష్టము దాని కోరికను, దేవునికి ఇష్టము లేని కోరికను వారు కోరి ఉన్నారంట. బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, అలాంటి కోరికలు కలిగిన వారిని నేను నాశనము చేస్తాను, వారిని మోసములో ముంచివేస్తానని
బైబిల్లో మనము చూస్తూ ఉన్నాం. అందుకే అలాంటి కోరికలు కలిగి ఉంటే ఇప్పుడే అలాంటి కోరికలను తొలగించి వేసుకో. నిజముగా నీలోన దైవికమైనటువంటి కోరికలు కలిగి ఉండాలి. నువ్వు నిజముగా రోజు నేను ప్రార్థన చేయాలన్నటువంటి ఒక కోరిక నీకు ఉండాలి. అదే విధముగా నేను బైబిల్ చదవాలన్న ఒక కోరిక ఉండాలి. నేను దేవుని మందిరానికి వెళ్ళాలన్న ఒక కోరిక ఉండాలి. నేను దేవుని కొరకు నేను పరిశుద్ధముగా జీవించాలన్నటువంటి ఒక కోరిక ఉండాలి. దేవుని కొరకు భూలోకములో ఒక ఘనమైనటువంటి కార్యము చేయాలని కోరిక ఉండాలి. హల్లెలూయా. భూలోకములో దేవుని సంతోష పెట్టేటువంటి పని చేయాలన్నటువంటి కోరిక కలిగి ఉండాలని రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథములో దేవునికి ఇష్టకరమైనటువంటి కోరికలు కలిగిన వారు